హాయ్, కొబ్బరి చేద్దామా? నేను వచ్చి ఇంకో ఒక కాయ కొబ్బరికాయ తీసుకున్నా. ఇలా మిక్సీ కొట్టేసా. ఇంకో ఇలా వడపోసేసి ఇలా పాలు పిండుతున్నా. చూపిస్తాను. పుట్టలో వచ్చేసిందా? ఇంక ఇది రాదు, చూసారా? పిండిన పుట్టు రాదు. ఇంక ఏముండదు దీంట్లో. 2 సార్లు మిక్సీ కొట్టేసాను. ఓకే, అన్నం చేద్దాం. మరి ఇదిగో గ్లాసు, 2 గ్లాసులు గ్లాసు, ఇది 2 గ్లాసులు. ఇవి కొబ్బరి పాలు. నేను మన పాలు ఒక అరకప్పు కలుపుతున్నాను. కొబ్బరి పాలు మేము ఎత్తి ప్యాకెట్ వాడతాము. ఇక్కడికి 3 గ్లాసులు, 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు పాలు వాటర్ కలిపి పెట్టాను. నేను పచ్చిమిరపకాయలు ఇలా చీరికలు కోసాను. ఇందులో ఒక 5 మొగ్గలు, ఒక దాల్చిన చెక్క ముక్క, కలవాకు, నెక్స్ట్ ఇదేమంటారు స్టార్ వేస్తున్నాను. లాలిక్కాయలు కూడా వేసాను. సుమారుగా పడ్డాయి లాలిక్కాయలు. దీంట్లో మనకు కావాల్సిన ఉప్పు, నేను తగినంత ఉప్పు వేస్తున్నాను. అంటే రుచికి తగ్గంత వేసుకోండి. అంటే మీరు ఎంత కొలతలు పెట్టాలో అలా వేసుకుంటున్నాను. మీకు నచ్చింది వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఇలా మరుగుతుంది. అప్పుడు బియ్యం వేద్దాము. నేను వస్తే 2 గ్లాసులు బియ్యం కడిగేసుకుని 1 గంట కడిగేసుకుని ముందర పక్కన పెట్టాను నేను. చూసారా? ఇలా ఉంటుంది, బాగుంటుంది. ఎక్కువ మసాలా లేకుండా, చాలామంది ఎక్కువ మసాలాలు వేస్తారు. అవసరం లేదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇక్కడ దాంట్లోకి చికెన్ గుండెకాయలు కర్రీ చేస్తున్నాను. బాగుంటుంది కాంబినేషన్. చూసారా ఎలా అయిపోయింది మనకు. రైస్ అయితే ఉడికిపోయింది. ఇది ఆరిపోతే గ్యాస్ ఆపి ఇది ఆరిపోతే పొడిగా ఆడిపోతుంది. మరి దీంట్లో కొత్తిమీర ఉన్న వాళ్ళు చేసుకొని ఇష్టపడిన వాళ్ళు, నాకు ఇష్టం లేదు, అందుకే దాన్ని తీసేసాను. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.